నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి బుజ్జయ్య అనే న్యాయవాది లేఖ రాశారు. తమ ప్రాంతంలో అల్లరి మూకలు ఆగడాలు ఎక్కువయ్యాయని ఆ లేఖలో పేర్కొన్నారు. గంజాయి మత్తులో మహిళలపై ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని తెలిపారు. దీనిపై స్పందించిన పవన్ జిల్లా ఎస్పీకి ఫోన్ చేశారు. రంగంలోకి దిగిన ఎస్పీ ఆ ప్రాంతంలో పర్యటించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరి, మాది ఎన్టీఆర్ కాలనీ 6వ వార్డు. నా పేరు రాయని బుజ్జయ్య, ఎలక్ట్రిషన్ వర్క్ చేస్తూ ఉంటాను. మా చిన్న పాప 10th క్లాసు, మా పెద్ద పాప ఇంటర్మీడియట్ 2nd ఇయర్ చదువుతూ ఉన్నారు. మా వీధిలో బైకులు వేసుకొని స్పీడ్గా పోవడము, ఆడపిల్లలు చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటే కంట్రోల్ లేకుండా వాళ్ళు పోవడము, వాళ్ళ వల్ల మాకు చాలా ఇబ్బందులు జరిగినాయి. మేము 2-3 సార్లు ఎస్ఐ గారికి, సిఐ గారికి రిపోర్ట్ చేసినాము. పోలీస్ స్టేషన్ కాడికి పోతే ఎంక్వైరీ చేశారు. వాళ్ళు వచ్చేసి ఈరోజు కూడా వచ్చేసి ఇక్కడ ఇచ్చి మాట్లాడుకున్నారు. మాకు వాళ్ళ వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళు అసభ్యంగా ఆడపిల్లల విషయంలో చాలా అసభ్యంగా మాట్లాడి అది కాకుండా వాళ్ళు మందు తాగడము, గంజాయి వేసుకోవడము, ఇట్లాంటి చాలా చెడ్డ అలవాటుతో ప్రవర్తిస్తాను. దానివల్ల ఈరోజు డిప్యూటీ సీఎం గారికి పవన్ కళ్యాణ్కి అర్జీ పెట్టుకుంటే ఎస్పీ గారికి తెలియజేసి సిఐ గారికి పంపించి మధ్యాహ్నం వచ్చి ఎంక్వైరీ చేసుకొని అన్నీ మాట్లాడుకున్నారు. సార్ తిరుపతి జిల్లా వెంకటగిరి, మాది ఎన్టీఆర్ కాలనీ 6వ వార్డు. నా పేరు రాయని బుజ్జయ్య, ఎలక్ట్రిషన్ వర్క్ చేస్తూ ఉంటాను. మా చిన్న పాప 10th క్లాసు, మా పెద్ద పాప ఇంటర్మీడియట్ 2nd ఇయర్ చదువుతూ ఉన్నారు. మా వీధిలో బైకులు వేసుకొని స్పీడ్గా పోవడము, ఆడపిల్లలు చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటే కంట్రోల్ లేకుండా వాళ్ళు పోవడము, వాళ్ళ వల్ల మాకు చాలా ఇబ్బందులు జరిగినాయి. మేము 2-3 సార్లు ఎస్ఐ గారికి, సిఐ గారికి రిపోర్ట్ చేసినాము. పోలీస్ స్టేషన్ కాడికి పోతే ఎంక్వైరీ చేశారు. వాళ్ళు వచ్చేసి ఈరోజు కూడా వచ్చేసి ఇక్కడ ఇచ్చి మాట్లాడుకున్నారు. మాకు వాళ్ళ వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళు అసభ్యంగా ఆడపిల్లల విషయంలో చాలా అసభ్యంగా మాట్లాడి అది కాకుండా వాళ్ళు మందు తాగడము, గంజాయి వేసుకోవడము, ఇట్లాంటి చాలా చెడ్డ అలవాటుతో ప్రవర్తిస్తాను. దానివల్ల ఈరోజు డిప్యూటీ సీఎం గారికి పవన్ కళ్యాణ్కి అర్జీ పెట్టుకుంటే ఎస్పీ గారికి తెలియజేసి సిఐ గారికి పంపించి మధ్యాహ్నం వచ్చి ఎంక్వైరీ చేసుకొని అన్నీ మాట్లాడుకున్నారు.